హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఈరోజు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే చాలా మెత్తనైన గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీటిని మనం ముందు నుంచి ఖచ్చితమైన కొలతలు ఉపయోగించి చేస్తే స్వీట్ షాప్లో దొరికేటట్టుగానే చాలా కమ్మగా వస్తాయి. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఇంట్లో ఉండే ఒక మందపాటి పాత్రను తీసుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో మనకు కావాల్సినంత షుగర్ని వేసుకొని ఆ షుగర్కి సరిపడినంత వాటర్ని కూడా వేసుకొని చాలా బాగా మరిగించుకోవాలి. చాలాసార్లు చేసిన వాళ్ళకైతే ప్రత్యేకించి కొలతలేం చెప్పక్కర్లేదు. కానీ మీరు మొదటిసారి చేస్తున్నట్లయితే మీరు ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నారో దానికంటే కొంచెం తక్కువ, అంటే గ్లాస్ ఫుల్ ఆఫ్ షుగర్ తీసుకుంటే దానిలో హాఫ్ ఆఫ్ ద గ్లాస్కి వాటర్ని తీసుకొని మీరు పానకాన్ని తయారు చేసుకుంటే తర్వాత మనం చేసుకునే గులాబ్ జామున్లు వీటిలో వేయడానికి కరెక్ట్గా ఉంటుందండి. అలాగే ఇది బాగా మరుగుతున్నప్పుడు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము. ఈ గులాబ్ జామున్ మిక్స్ తయారయ్యే ప్రత్యేకమైన పదార్థం ముఖ్యంగా పాలపొడితో తయారవుతుంది. దీనిలో కొన్ని వెజిటబుల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా దీన్ని తీపి పదార్థం కాబట్టి మనకి మితంగానే తినాలి. దీనిలో మిల్క్ పౌడర్తో పాటు మైదా కూడా ఉంటుంది. మనం దీన్ని కలిపేటప్పుడు పాలను తీసుకొని నెమ్మదిగా కొద్దిగా కలుపుతూ ఉండాలి. మనం మెత్తగా రావాలి అంటే సుత్తి మెత్తగానే ఈ మిక్స్ని కలుపుకోవాలి. గట్టిగా కలిపితే మన గులాబ్ జాములు అనేవి చాలా రాళ్ళలా గట్టిగా వచ్చేస్తాయి. అప్పుడు మనం పానకంలో వేసినా సరే అవి పానకాన్ని పీల్చుకోవు. లోన మెత్తగా పానకాన్ని పీల్చుకుంటేనే మనం తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అలాగే ఈ మిక్స్ని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకొని పెట్టుకొని పక్కనే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ని చాలా హీట్ చేసేయకూడదు. ఆయిల్ కూడా తక్కువ మంట మీద, తక్కువ వేడైతే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మంట మీద హై ఫ్లేమ్ మీద పెట్టి మనం ఈ గులాబ్ జామున్ గట్ట ఆయిల్లో వేయించినట్టయితే ఇవి బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అప్పుడు మనం తినడానికి కూడా బాగోవు. అలా కాకుండా సన్నని సెగ మీద చాలాసేపు మనం వేపుకున్నట్లయితే లోపల ఉండే పచ్చి ముద్ద బాగా వేగుతుంది. అలాగే బయట చూడడానికి కూడా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు బయట కొంచెం జ్యూసీగా, లోపలైతే ఇంకా మెత్తగా చక్కగా వస్తాయి. ఇలా వీటిని చల్లారిన తర్వాత మాత్రమే పానకంలో వేసుకోవాలి. అలా ఉంచి ఒక 2-3 గంటల పాటు వాటిని వదిలేయాలి. వెంటనే సర్వ్ చేసుకొని తింటే వాటి రుచి మనకు సరిగ్గా తెలియదు. అలా కాకుండా మనం గోరువెచ్చగా పానకం అయిన తర్వాత ఈ నూనెలో వేయించి తీసుకున్న గులాబ్ జాములు కూడా కొద్దిగా చల్లారిన తర్వాత పానకంలో వేసి 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అయినా ఉంచి బాగా నానిన తర్వాత తీసి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా స్వీట్ షాప్లో దొరికేలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రతి చిన్న పండక్కి ఈ తీయనైన గులాబ్ జామున్ని ఎంజాయ్ చేయొచ్చు. చేసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి.